నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈరోజు మనతో సోషల్ యాక్టివ్స్ మధుసూదన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, సలహాదారులకి ప్రజాధనాన్ని దోచి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది. ఈ ప్రకటన గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రకటన లేదు, అది వాస్తవమేను. భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలన చేసుకోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా రాజ్యాంగ ప్రతినిధులందరూ కూర్చొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఎన్ రావు, మన తెలుగు వ్యక్తి, కర్నూలు జిల్లా వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులందరూ కూర్చొని దాదాపుగా కాన్స్టిట్యూషన్ రాసి భారతదేశానికి సమర్పించుకున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నడవటం లేదు ప్రభుత్వం. దేని ప్రకారం నడుస్తుందంటే అంతా నా ఇష్టం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రకారం ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు. అయితే రాజకీయ నాయకులు ప్రజల నుంచి, ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అనే వ్యక్తులు, అంతే ద పీపుల్ రిప్రజెంట్స్, అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు. ఎంతో కష్టపడితే కానీ ఒక కలెక్టర్ అవ్వాలంటే, యూపీఎస్సీ సర్వీస్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళ జీవితాలు ప్రణంగా పెడితే కానీ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళకి ముస్సోలీలో ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ఆఫీసర్లకి. ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి చదువులు చదువుకున్నటువంటి ఐపీఎస్, ఐఎస్ఎస్ అంటే 27 సర్వీసులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసులు. ఈ 27 సర్వీసులు చదువుకున్నటువంటి మహోన్నతమైన విజ్ఞానం కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరూ రాజకీయ నాయకులకి బానిసలుగా మారిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వీళ్ళకి సలహాదారులు పరిపాలించమని భారత రాజ్యాంగంలో ఉందా? లేదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేలు పీపుల్ రిప్రజెంటేషన్గా ఉంటారు. ఎమ్మెల్యేల ద్వారా క్యాబినెట్ ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి స్పెషల్ అధికారాలు ఏమీ ఉండవు ఏ ముఖ్యమంత్రికైనాను. ముఖ్యమంత్రి కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను. మంత్రిమండలి ముఖ్యమంత్రి ఒక సభ్యుడు మాత్రమే. తానా అంటే తందానా అనాల్సిన అవసరమే లేదు. ముఖ్యమంత్రికి మంత్రి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ముఖ్యమంత్రికి ఎంత పవర్స్ ఉంటాయో మంత్రిమండలికి కూడా అంతే అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రిని చూసుకొని వీళ్ళు ముఖ్యమంత్రి పెట్టమన్న కాడల్లా సంతకాలు పెట్టేదానికి కాదు వీళ్ళు ఉండదు. వాళ్ళకున్నటువంటి చట్టాన్ని అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి ప్రశ్నించి గుడ్ ఆర్ బ్యాడ్ డిసిషన్ తీసుకోవాలా. సర్వే వీళ్ళకి చదువు రాదు అనుకుందాం కాసేపు, మంత్రులకు కూడా చదువు రాదు అనుకుందాం కాసేపు. వీళ్ళకి ప్రతి ఒక్క మంత్రికి ఒక కార్యదర్శి ఉంటాడు, ప్రతి శాఖకి ఒక కార్యదర్శి ఉంటాడు. వీళ్ళందరినీ నడిపించేదానికి, ప్రభుత్వం మొత్తం నడిపించడానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఆయన ద్వారా పరిపాలన జరగద్ది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధి ఎంతవరకు అంటే శాసనాలు చేయటం వరకే. ఆ చేసిన శాసనాలని, చేసినటువంటి బడ్జెట్ పొద్దుల్ని అసెంబ్లీలో ఆమోదించే వరకే వాళ్ళ పాత్ర. మిగతా మొత్తం పాత్ర అంతా కూడా చట్టసభల్లో ఏ అయితే ప్రజల డబ్బులకి బడ్జెట్ ఆమోదం పొందిందో, లైక్ దట్ రోడ్లు ఇంత పోయాల, హాస్పిటల్, విద్య, ఉపాధి, ఎలక్ట్రికల్, ఇట్లా అన్ని రంగాలకు పెట్టినటువంటి అసెంబ్లీ ఆమోదించినటువంటి బడ్జెట్, అసెంబ్లీలో ఆమోదం పొందబడినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరి కింద ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ అని ఒకడు ఉంటాడు. అతని కింద ఉంటారు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు. ఈ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి అంటే అండర్ చీఫ్ సెక్రటరీ. ఈ చీఫ్ సెక్రటరీ ఎవరికి అనుబంధంగా ఉంటాడు? రాష్ట్ర గవర్నర్ గారికి అనుబంధంగా ఉంటాడు. రాష్ట్ర గవర్నర్ జీతం ఎంత? చీఫ్ సెక్రటరీ శాలరీని మించి ఉండకూడదు. 3 వ్యక్తులు ప్రధానంగా ఉంటారమ్మా. రాష్ట్రంలో 3 వ్యక్తులు ఉంటారు ప్రధానంగా. ఒకరు వచ్చి గవర్నర్, మొట్టమొదట పౌరుడు. రెండో వ్యక్తి చీఫ్ సెక్రటరీ. మూడో వ్యక్తి హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈ 3 జీతాల మించి మిగతా వాళ్ళ జీతాలు ఉండటానికి వీళ్ళు లేదు. అది చట్టబద్ధం కూడా కాదు. 680 కోట్ల రూపాయలు సంఘటిత నిధి నుండి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే
వీళ్ళని ఏమనాలమ్మా? దొంగలనక. ప్రజల సంపద, పన్నుల రూపంలో కట్టిన డబ్బు ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి, పరిశ్రమల మౌలిక వసతులకి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పెట్టాల్సినటువంటి డబ్బులు సాక్షి మీడియా, సాక్షి ఛానల్లో పనిచేసినటువంటి ఒక అధికార పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీలో సభ్యులకి ప్రజాధనాన్ని దోచిపెడతా ఉంటే చీఫ్ సెక్రటరీకి బాధ్యత లేదా? రాష్ట్ర గవర్నర్కి బాధ్యత లేదా? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధ్యత లేదా? అంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తికి వాట్ ఏ వండర్, 1,40,00,000 అంటే 140 కోట్లు తిన్నాడంట. ఎవడ సొమ్మది? ప్రజల డబ్బు. ఇంత డబ్బు తోచుకొని తినేట హక్కు వీళ్ళకి ఎవడిచ్చాడు? కాబట్టి నేను ఒకటి చెప్తున్నానమ్మా, వినండి. ఎవరు చూడలేదనుకుంటే అట్ట రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. రెవెన్యూ రికవరీ యాక్ట్. ఆ యాక్ట్ ఎప్పుడు పుట్టిందో చెప్పనా? 1890లో పుట్టింది. ఈ రెవెన్యూ రికవరీ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత రెండోది ఏం చేయాలంటే భారత రాజ్యాంగాన్ని ప్రతులాడబెట్టి ఈ రెండు జత చేసి వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేసి ఎవరైతే ఈ 680 కోట్ల రూపాయలు ప్రజలు ఎన్నుకున్నది ప్రజాప్రతినిధులని, ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకున్నది మంత్రిమండలి ద్వారా పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తులు, జవాబుదారీతనం ఉండాల్సినటువంటి వ్యక్తులు మూడో పర్సన్స్ దూరి ప్రజల సంపదని పందికొక్కుల్లాగా తింటుంటే చీఫ్ సెక్రటరీని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత. ఆ డబ్బులన్నీ ముఖ్యమంత్రి సంతకం పెట్టడమ్మా. డబ్బులు పోవాలంటే ఆ శాఖ కార్యదర్శి సంతకం పెడతాడు, చీఫ్ సెక్రటరీ సంతకం పెడతాడు. డబ్బులు బయటకు పోవాలంటే ముఖ్యమంత్రి సంతకం పెడితే రూపాయి బిళ్ళగొడు ఈడెవడు? ప్రభుత్వ అధికారులే సంతకం పెట్టారు కాబట్టి, ప్రభుత్వ అధికారులే దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి చీఫ్ సెక్రటరీని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ 680 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలో ఎవరైతే ఇచ్చారో వీళ్ళందరిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాల్సినటువంటి ఆ 680 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సినటువంటి బాధ్యత సర్వోన్నతమ న్యాయస్థానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకున్నది. హైకోర్టు, రాష్ట్ర గవర్నరు వీళ్ళిద్దరు కలిసి రెండోది అసెంబ్లీ ఆమోదం లేకుండా ఈ సలహాదారులకి డబ్బు ఎలా ఇచ్చారనేది ఇంకొక $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే ఒక్కడ కాకపోతే ఒక్కడన్నా నోరెత్తి అడగలేనటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు భయపడతారు అంటుండ. ప్రజల రిప్రజెంటేషన్ కాబట్టి, ప్రజాప్రతినిధులు కాబట్టి, ఈ ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరి స్వలాభం కోసము కాదు కదా, రాజరిక వ్యవస్థ కాదు కదా, ఇది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ కంట్రీ కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు? రేపు రాబోయే ప్రభుత్వం అయినా సరే తక్షణం ఎంక్వైరీ చేసి రాబోయే ప్రభుత్వం ఈ తప్పులు చేసిన IAS, IPS ఆఫీసర్లు ఎవరైతే వీళ్ళ బహిరంగంగా ఈ IAS, IPS ఆఫీసర్లు వీళ్ళే కదా డబ్బులు మెయింటైన్ చేసేది. ప్రజల సంపదనికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి వీళ్ళు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ప్రజా సంపదని ఈ IAS, IPS ఆఫీసర్ని బహిరంగంగా ప్రజల సంపదని ఈ విధంగా కొల్లగడుతుంటే ఈరోజు సామాన్యుడు 20,000, 30,000 ఉద్యోగం కోసం ఎత్తుక్కుంటా రోడ్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సలహాదారుల ముసుగు తెలుసుకొని ఇవాళ 680 కోట్లు అంటే 1 కోటి రూపాయలతో ఏం చేయొచ్చు నేను చెప్తానేనండమ్మా. 680 గ్రామాలకి శాశ్వతమైన రోడ్డు నిర్మాణం చేయొచ్చు. 680 గ్రామాలకి శాశ్వతమైనటువంటి నిర్మాణాలు కట్టొచ్చు. 680 గ్రామాలకి చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంఘటిత నిధిని దోచిపెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని తక్షణం అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టి ఈ లెక్కపత్రం అంతా బయటకు తీయాలమ్మా. అప్పుడే కానీ న్యాయం జరగదు. న్యాయం ఇప్పుడు కానీ మేల్కొనకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత, తెలివిగల్ల తెలుగు నీలం మీద పుట్టిన తెలుగు యువత ఇప్పుడు మేల్కొనకపోతే ఇంకా ఈ జన్మలో కూడా వీళ్ళు ఎవరిని కాపాడలేరమ్మా. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఈ సలహాదారులందరినీ
ఒక్కడిని కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రతి ఒక్కడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ దోచిన సంపదను తిరిగి ప్రజలకి ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానైనా సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయించి వాళ్ళ పాస్పోర్ట్లన్నీ లాక్కొని ఇళ్లలో పెట్టుకొని వాళ్ళ పాస్పోర్ట్లు కూడా రద్దు చేయాలమ్మా. లేదంటే ఇతర దేశాలకు పారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళ పాస్పోర్ట్లు కూడా రద్దు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ గారికి ఆ పవర్ ఉంది. ఆ పవర్ని వినియోగించమని కోరుకుంటున్నాను. గవర్నర్ కానీ ఒక ఉత్తరం కానీ రాయగలిగితే ఈ మొత్తం ఎంటైర్ ఐఏఎస్ సీఎం ఆఫీసులో ఎవరైతే ఉన్నారో కార్యదర్శులు వీళ్ళందరికీ ఇచ్చి నేను చెప్పాను కమ్మా, రెవెన్యూ రికవరీ యాక్ట్ 1890 ప్రకారం వీళ్ళందరికీ రాజమండ్రి సెంట్రల్ జైలు తప్పదు. తప్పించుకుంటే ఈ 60 రోజులు తప్పించుకుంటారు. రేపు ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సలహాదారులకు డబ్బులు ఇచ్చినటువంటి ప్రతి ఆఫీసర్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం పెట్టి తిరగపోతే వాళ్ళు కూడా దేశ ద్రోహులే అవుతారు.